హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 826 దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా షాప్ చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం షాప్ లోకి వెళ్దాం, ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. రండి ఫ్రెండ్స్. మనకి డెకరేటివ్ ఐటమ్స్, మనకి ఇవన్నీ చూస్తే మనకి హోమ్ లో డెకరేటివ్ చేసుకోవడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి బుద్ధుడికి సంబంధించినవి, అలాగే ఈ పాట్ అవి చూస్తే చూడండి, ఇక్కడ మనకి డిబ్బి ఇవి కూడా స్మాల్ పిల్లలు మనకి ఇందులో దీప కుందులు పెట్టుకోవడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. అండ్ కలర్ కూడా వెరీ అట్రాక్టివ్. అలాగే చూడండి, ఇది మనకి ఇందులో ఫ్లవర్స్ వేసుకుని హాల్లో డెకరేటివ్ ఐటమ్ అండ్ చాలా కలర్ఫుల్. అండ్ చూడండి, షైనింగ్ కూడా చాలా బాగా షైనింగ్ వచ్చింది. మీరు చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వినాయకుడికి సంబంధించి, అలాగే మనకి పాట్స్ కి సంబంధించి ఇక్కడ మనకి హోల్స్ కూడా ఇచ్చారు. వీటిలో మనం ఫ్లవర్ డెకరేటివ్ ఐటమ్ కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. ఇక్కడ బుద్ధుడివి అక్కడే చూస్తే అది చూడండి వెరీ కలర్ఫుల్. మనకి హస్తానికి సంబంధించి హస్తంలో ఉంది బుద్ధుడిది. అలాగే ఇదంతా చూడండి, ఇక్కడ లార్డ్ శివుడికి సంబంధించినవి కూడా డిఫరెంట్ కలర్స్ మనకి 2 కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. 2 కలర్స్ లో వచ్చినాయి చూడండి ఇది. అలాగే ఇక్కడ మనకి శివుడిని ఎక్కువగా మనం ఈ కలర్ లో చూస్తూ ఉంటాం. సో 2 కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా కృష్ణుడికి సంబంధించింది అయితే చాలా బాగుంది. మెటీరియల్ చాలా క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారు. అండ్ షైనింగ్ కూడా బాగా షైనింగ్ వచ్చినాయి ఇవన్నీ. ఇదంతా మనకి రాధాకృష్ణులు, ఇక్కడ మువ్వలు కూడా పెట్టడం జరిగింది. మువ్వలు అనేవి ఇవి రాధాకృష్ణులకి చాలా అందంగా ఉంటారు. కృష్ణుడు గాని రాధా గాని కలర్ఫుల్ గా. సో ఇవన్నీ ఇటువంటి ఐటమ్స్ అన్ని చూడండి ఒకసారి. ఇది మనకి నాగోల్ దగ్గర ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 826 దగ్గర ఉంది. మీరు ఎప్పుడైనా ఇటు వచ్చి షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి. వెరీ కలర్ఫుల్ డిజైన్స్. చూడండి, మనం ఎక్కువగా దసరా అప్పుడు ఎక్కువగా ఉపయోగించేవి, అలాగే ఇళ్లలో పెట్టుకుంటే తాబేలు చాలా మంచిది. సో దాన్ని కూడా చాలా డెకరేటివ్ గా ఇచ్చారు. ఇది చూస్తే చూడండి, చాలా డెకరేటివ్ గా దీపం కుందులు మనకి ఇందులో మనం దీపం పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. గాలి వేసినా సరే ఎటు పోకుండా ఉంటది. మనకి మండపాల్లో పెట్టుకునే చిన్న చిన్న విగ్రహాలు వినాయకుడివి. అలాగే చూడండి, ఇది వస్తే మనకి డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ ఐటమ్ ఇది మనకి హాల్లో డెకరేటివ్ ఐటమ్. చూడండి, మనకి లేడీ ఫేస్ వచ్చి ఇందులో ఒక ఫ్లవర్ పెట్టుకోవడానికి చాలా ఈజీ ఉంది. చూడండి, వినాయకుడికి సంబంధించి వెరీ కలర్ఫుల్ అండ్ షైనింగ్ కూడా చాలా మంచి షైనింగ్ ఇచ్చారు. ఇంకోండి, మనం ఇందాక ఒకటి చూసాం కదా పీసు దీపపు కుందు, అదే సేమ్ దీపపు కుందు లాంటి. అలాగే చూస్తే చూడండి, మనకి ఇంట్లో కూడా ఆవులు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. చాలా న్యాచురల్ గా ఉంది. దీని కలర్ కానీ షైనింగ్ కానీ చాలా న్యాచురల్ గా ఉంది. 2 ఆవులు ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ మోడల్స్ లో. అలాగే ఇంకో లేడీ పిక్చర్, మనకి లేడీ ఫుల్ ఫేస్ వచ్చింది, వచ్చి సైడ్ ఫేస్ లో వచ్చినాయి. ఫుల్ ఫేస్ లో కూడా మనం ఫ్లవర్స్ డెకరేట్ చేయొచ్చు, సైడ్ ఫేస్. ఇంకేవి చూడండి, మనం ఓల్డెన్ డేస్ లో చూసే వాళ్ళం కదా. ఇదంతా కూడా మనకి ఓల్డెన్ డేస్ లో చూసే వాళ్ళము. మనం దీపాలు పెట్టుకునే వాటికి ఉపయోగించేవారు, హ్యాంగింగ్ చేసి. ఓల్డెన్ డేస్ లో దీన్ని ఏమనే వాళ్ళం, లాంతర్ అనేవాళ్ళం. సో మనకి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ కనబడవు. చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ చూడండి, పెద్ద ఫ్లవర్ బ్లొకేస్ ఉన్నాయి. మనకి డెకరేటివ్ ఫ్లవర్స్, వాటర్ ఐటమ్స్ వేసుకోవడానికి. అలాగే ఇక్కడ హార్సెస్, చాలా మంది హార్సెస్ ఇష్టపడతారు. సో హార్స్ రాజుల కాలంలో ఎలా ఉపయోగించారు అటువంటి హార్సెస్ ఉన్నాయి. ఆ మోడల్లో ఉన్నాయి మనకి హార్సెస్ అన్ని. చాలా బాగున్నాయండి. ఒకసారి మాత్రం మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చాలా కలర్ఫుల్ గా డెకరేటివ్ ఐటమ్ మనకి ఇళ్లలో పెట్టుకోవడానికి చాలా డెకరేటివ్ ఐటమ్ ఉంది. ఒకసారి మీరు ఇక్కడికి వచ్చినాక వీళ్ళని కాంటాక్ట్ అయితే, మన ఛానల్ నుంచి మీరు కాంటాక్ట్ అయితే మీకు పర్సంటేజ్ కూడా ఇస్తారు. షాప్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు గెట్టినవి ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మనం ఈ షాప్ నుంచి మీకు పర్సంటేజెస్ కూడా ఇస్తారు. ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ. ఇక్కడ చూడండి, మనకి కృష్ణుడు డిఫరెంట్ కలర్స్
2 డిఫరెంట్ కలర్స్ లో వచ్చినాయి. అదైతే మనకి కాపర్ లాగా ఉంది, లైట్ కాపర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మార్బల్ లా ఉన్నట్టుంది. చూడండి ఇవన్నీ కూడా మనకి మట్టి క్లేతో చేసిన మోడల్సే, కానీ మనకి నవ్వొచ్చే ప్లాస్టిక్ వాటికంటే కూడా ఇవి చాలా అందంగా ఉన్నాయి. క్లే మోడల్స్ అయినా సరే చాలా వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి ఇది మట్టితో కనుక ఇంత అందంగా రూపాలను ఇచ్చారు. ఇవంతా చాలా కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ లో వీటిల్లో కాదు, మనకి ఇదంతా క్లే ఐటమ్, వెరీ బ్యూటిఫుల్. ఇంకొన్ని ఇక్కడ మనకి ఆంజనేయుడికి సంబంధించి పంచముఖ ఆంజనేయ స్వామి, మనం ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామి అంటాం కదా. సో పంచముఖ ఆంజనేయ స్వామితో కూడా ఇక్కడ ఫొటోస్ అనేవి ఉన్నాయి. ఇంకా చాలా మంది ఇళ్లలో మనకి సీతారాములు చూస్తారు. సో ఇటువంటి మనకి ఇప్పుడు అయితే ఈ మోడల్ పిక్చర్స్ కూడా దొరుకుతలేదు. చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇవి కలర్ఫుల్ గా ఉన్నాయి సీతారాముల పటాలు. అలాగే అమ్మవారు, మనకి దసరా వస్తుంది కదా, దసరాకి అమ్మవారు అయితే మనం ఇళ్లలో పెట్టి పూజ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి, షాప్ విజిట్ చేసినట్లయితే చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ అన్ని. చూడండి మనకి అమ్మవారికి సంబంధించిందంతా కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూసే అమ్మవారిది ఒక లీఫ్ చేపించి లీఫ్ లో కనుక ఇచ్చినట్టు ఉంది. చూడండి ఇక్కడ లక్ష్మీదేవి లీఫ్ లో వచ్చినట్టుగా ఉంది. అలాగే ఇక్కడ మనకి లక్ష్మీదేవికి సంబంధించి ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. చూడండి ఇది మనకి బుద్ధుడికి సంబంధించింది. అలాగే ఇవన్నీ స్టాండ్. ఇవి చూడండి మీకు వాటర్ ఫౌంటైన్ వచ్చేటువంటిది. ఆ మోడల్ లో కూడా డిజైన్ చేశారు. మనకి ఇవి బాల్కనీలో లేదా హాల్లో పెడితే మన ఇంటికే కొత్త లుక్ వస్తుంది. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి వాటర్ ఫౌంటైన్ అనేది మనకి శివుడి ద్వారా వాటర్ ఫౌంటైన్ అనేది డెకరేట్ చేశారు. వెరీ క్రియేటివ్. మనకి ఇంటికే కొత్త లుక్ ఇస్తాయి ఇవన్నీ కనుక హోమ్ డెకరేషన్. మనకి ఇంటి ముందు మనం ఉపయోగించే తులసి కోట కూడా మనకి మార్పులతో వచ్చింది. తులసమ్మను మనం అందరి ఇళ్లలో పెట్టుకుంటాం కాబట్టి ఇవి డిఫరెంట్ సైజుల్లో వస్తాయి. డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. కలర్ డిజైన్ చేస్తుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయి.